వివిధ పనులపై వచ్చే ప్రజలను నవ్వుతూ పలకరిస్తే సగం సమస్య పరిష్కారం అయినట్టేనని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయన స్థానిక కూటమి నాయకులతో కలిసి 45, 46 డివిజన్ల పరిధిలోని 83, 84, 85, 86 సచివాలయాల సముదాయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రిజిస్టర్ పరిశీలించి ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది అడిగి తెలుసుకున్నారు. 86వ సచివాలయం తాళం వేసి ఉండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా పనిపై వచ్చే ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని మండిపడ్డారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సచివాలయంలో ఎవరు అందుబాటులో లేకపోతే చాలా గొప్ప ప్రభుత్వం అని మమ్మల్ని నిందిస్తారు. ఎవరో ఒకరు ఉండాలి కదా అని ప్రశ్నించారు. అడ్మిన్ సెలవులో ఉన్నారని చెప్పగా ఆ తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన మహిళా ఉద్యోగి లక్ష్మీ సూర్య కూడా లేకపోవడంతో ఆమెను తొలగించి మరొకరిని నియమించాలని అధికారులకు సూచించారు. ఈ విషయమై కమిషనర్తో మాట్లాడతానని చెప్పారు. పాత పద్ధతులు ఇంకా మారలేదా, వెంటనే మార్చుకోండి అని హితవు పలికారు. స్థానిక కూటమి నాయకుల సహకారం తీసుకుంటే మీ పని సులువవుతుంది. వారు ప్రజల కోసం ఏదైనా పని చేయాలని అడిగితే ప్రాధాన్యత ఇచ్చి చేయండి. వారు సొంత పని చేయాలని అడగటం లేదు కదా, అలాంటప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. స్థానిక కూటమి నాయకులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సచివాలయాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు, ఒక టైమింగ్స్లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీలని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు, సమాధానం చెప్తున్నారు, వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక 4 సచివాలయాలకి రావడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ వేసేస్తుంది. 12:41కి వచ్చాం, లంచ్ అంటే 1 గంటకి. కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కమిషనర్ గారికి చెప్పాం, తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. ఇంకొక సచివాలయంలో అడ్మిన్ అబ్స్కాండింగ్, ఆవిడ కనబడట్ల, ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జ్గా ఇవ్వమని చెప్పి అది కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు ఒక బాధ్యత, ప్రజలకి సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు. మీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరిస్ ఎక్విప్మెంట్ లేదని, కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు, ఇలా చెప్తా ఉన్నారు. ఇలాంటివి ఉంటే అన్నీ ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా సరిచేయాలన్నది మేము చేస్తాం. ఏది చెప్పకపోతే ఓ పక్కన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు, వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఎన్డీఏ కూటమిగా మేము కూడా అసంతృప్తి లోనవుతా ఉన్నాం. పనిచేస్తే సంతోషం, పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి? ఇష్టం లేదంటే మానేయండి, కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి. ఇంకోటి, ఉద్యోగాలు లేక బోల్డ్ మంది బాధపడతా ఉన్నారు బయట, వాళ్ళు చేస్తారు. కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ్గా సేవలు అందించకపోతే దానికి కారణాలు ఉండాలి. ఇవన్నిటిని కూడా అవగాహన చేసుకొని ప్రజలకి మెరుగైన సేవ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.